కొన్ని కాళికాదేవి చిత్రాలలో శివుడు ఆమె పాదాల దగ్గర కనిపిస్తాడు. సాధారణంగా భార్యల కాళ్ల దగ్గర కూర్చున్న దేవుళ్ళు చాలా తక్కువ. కాళీమాత పాదాల కింద శివుడు ఎందుకు ఉంటాడనేది పురాణ గాథలను బట్టి తెలుసుకుందాం. రాక్షస గణాలున్న రాక్షసులందరినీ చంపేయగా ఆఖరికి రక్తబీజుడు అనే రాక్షసుడు మిగులుతాడు. ఆ రక్తబీజుడికి బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజుని తన శరీరం నుంచి ఒక్క రక్త చుక్కం భూమిపై పడితే ఆ రక్తం బొట్టు నుండి అప్పటికప్పుడే వందలాది మంది సైనికులు పుట్టుకొస్తారు. దీనితో దుర్గాదేవి అతనితో యుద్ధం చేస్తుండగా ఆ రాక్షసుడిని గాయపరిచిన కొద్దీ అతని సైన్యం సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో దుర్గాదేవి అయోమయ స్థితిలో పడిపోతుంది. ఆ సైన్యం మూకుమ్మడిగా దుర్గాదేవిపై దాడి చేస్తూ ఉంటారు. ఇక ఆ దేవికి వచ్చిన కోపంతో భయంకర రూపంలోని కాళికాదేవి ఆవిర్భవిస్తుంది. కాళికాదేవి రక్తబీజుని సైనికులను వధించి చివరకు అతనిపై దాడి చేస్తుంది. ఆ రక్తబీజుణ్ణి ఒడిసి పట్టుకుని అతని ఒంటిలోని రక్తాన్ని పూర్తిగా పీల్చేస్తుంది. దీనితో రక్తబీజుడు మరణిస్తాడు. రక్తాన్ని పీల్చేసిన కాళీమాత పిప్పిలాంటి రక్తబీజుని శరీరాన్ని దూరంగా విసిరిపారేస్తుంది. అయితే రక్తబీజుని చెడు రక్తం కాళీమాతపై దుష్ప్రభావం చూపుతుంది. దీనితో కాళీమాత భీకర నృత్యం ప్రారంభిస్తుంది. కాళీమాత భూమిపై వేస్తున్న ఒక్కొక్క అడుగుతో కాళీ వినాశం ప్రారంభమవుతుంది. కాళీమాత నృత్యాన్ని ఆపమని, ఆమెను ఎలాగైనా రక్షించాలని దేవతలను ప్రార్థిస్తాడు శివుడు. యుద్ధ రంగంలోకి వచ్చిన శివుడు అమ్మవారి నాట్యం చూస్తాడు. ఆ దృశ్యమే భీకరంగా ఉంటుంది. ఒకవైపు రాక్షసుల శరీరాలు, మరోవైపు ఏరులై పారుతున్న రక్తం, వాటి మధ్య కాళికాదేవి నృత్యం. ఆమె నృత్యాన్ని ఆపేదలా అని ఆలోచించసాగాడు శివుడు. యుద్ధరంగంలోకి వచ్చిన శివుడు కాళీమాతను పలుసార్లు పిలుస్తాడు. కాని కాళీమాత వినిపించుకునే స్థితిలోనే ఉండదు. చనిపోయిన రాక్షసుల మాంసాన్ని తింటూ నాట్యం చేస్తూనే ఉంటుంది. ఇక శివుడు అన్ని విధాలా ప్రయత్నించి చివరకు గత్యంతరం లేక శాంతించమని కోరుతూ కాళికాదేవి పాదాల చెంత చేరుతాడు. తన పాదాల దగ్గర ఉన్న వ్యక్తి తన భర్త అని కాళీమాత కొంతసేపు తర్వాత గ్రహిస్తుంది. కాళీమాత శివుడిని గుర్తించి తన క్రోధ స్వరూపాన్ని ఉపసంహరిస్తుంది. ఈ విధంగా కాళీమాత కాళ్ల కింద శివుడు ఉంటాడు అనేది పురాణం చెబుతుంది. అంతేకాదు, అమ్మవారికి ఎన్ని రూపాలున్నా కూడా శివుడికి కాళీమాత రూపం అంటేనే ఇష్టమట. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో, స్వామి, నేను ఎన్నో రూపాలు ధరించాను. సప్తమాతృకా స్వరూపాలతో, నవదుర్గ రూపాలతో, దశమహా విద్యల రూపాలతోనూ ప్రకాశిస్తూ ఉంటాను. నేను ధరించిన రూపాలలో ఏది మీకు ఎక్కువ ఇష్టం అని అడిగింది పార్వతి. దానికి పరమేశ్వరుడు, నీవు ధరించిన రూపాలన్నింటిలోనూ నాకు కాళీ స్వరూపం అంటే చాలా ఇష్టం అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, అందరూ నా సుకుమారమైన లలితా స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు, కానీ మీకు కాళీ రూపం ఇష్టమంటే ఆశ్చర్యంగా ఉంది అంటుంది. దానికి పరమేశ్వరుడు, నీవు చెప్పింది నిజమే. లలితా స్వరూపం అతి సుందరమైనది. కామేశ్వరుడిగా నేను నీ పక్కనే ఉన్నా ఇలా ప్రతి రూపంలోనూ నీ వెంటే ఉంటాను. అయితే కాలమునకు ఆది దేవతగా కాళిగా ఉన్నప్పుడు నిడారంబరంగా నిజమైన దివ్య సౌందర్యంతో ప్రకాశించావు. జ్ఞాన స్వరూపిణిగా వన్నెకెక్కావు. అందుకే ఆ స్వరూపంలో నేను నీ పాదాల దగ్గర ఉన్నాను అని చెబుతాడు. ఆ విధంగా శివుడికి కాళీమాత రూపం అంటే ఎంతో ఇష్టం. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.